పిశాచం చెయ్యలేని పని. శివపురం అనే గ్రామంలో శివుడు అనేవాడు ఉండేవాడు. వాడికి 16 ఏడు రాగానే తండ్రి చనిపోయాడు. శివుడు చాలా తెలివైనవాడు, కాని ఒట్టి సోమరిపోతు. ఒకరోజు వాడి తల్లి వాడిని పిలిచి, నాయనా శివ, నువ్వు పొలం సంగతి అస్సలు పట్టించుకోకపోతే అది బీడు పడిపోతుంది. మనకు రోజు గడవడమే కష్టమవుతుంది కదా అంది. దీనికి శివుడు విసుగ్గా, ఎండనక వాననక పొలం గట్ల వెంట గనుముల వెంట తిరగడం నా వల్ల అవుతుందా అమ్మా? ఇంకేదైనా పని చేద్దామన్నా మనకి పనిచ్చేవాడెవడు? ఛీ, ఇది ఊరు కాదు, వల్లకాడు అంటూ విసుగ్గా ఇంట్లోంచి బయలుదేరి తానెక్కడికి వెళుతున్నది కూడా ఆలోచించకుండానే బాగా చీకటి పడే వేళకు దూరంగా ఉన్న ఒక అడవిని చేరుకున్నాడు. ఆ సరికి వాడు కాళ్ళు పీకటంతో వాడొక చింత చెట్టు కింద ఉస్సూరంటూ కూర్చున్నాడు. అప్పటి స్థితిని తలుచుకుంటే వాడికి ఏడుపొచ్చింది. ఏపులో పిశాచమో వచ్చి మింగేస్తే అన్ని కష్టాల నుండి విముక్తి కలుగుతుంది కదా అనుకున్నాడు వాడు. ఆ మరుక్షణంలో చెట్టు వెనక నుంచి, ఈ దగ్గరలో పులి లేదు, నేనే ఉన్నాను అన్న మాటలు శివుడికి వినిపించాయి. శివుడు ఆశ్చర్యంగా తల తిప్పి చూసేసరికి పిశాచం ఒకటి వికవికమని నవ్వుతూ వాడి ముందుకు వచ్చి, నువ్వు తలుచుకోగానే వచ్చానని నీకు ఆశ్చర్యంగా ఉందా? నాకు సోమరిపోతులంటే మహా ఇష్టం అంది ఆ పిశాచి. పిశాచాన్ని చూసి ముందు భయపడినా అది సోమరిపోతు అనేసరికి మాత్రం కోపం తెచ్చుకొని, సరే, నేను సోమరిపోతునే, నువ్వు నాకేం సాయం చేయగలవు అన్నాడు. నీకేది కావాలంటే అది ఇస్తాను, కాని ముందు నా షరతులకు నువ్వు ఒప్పుకోవాలి అన్నది ఆ పిశాచం. ఏమిటా షరతులు అని అడిగాడు శివుడు సంశయిస్తూనే. 6 ఏళ్లపాటు నేను నీకు బానిసగా ఉంటాను, ఏది కావాలంటే అది ఇస్తాను, నువ్వు రాజభోగాలన్నీ అనుభవించవచ్చు, 6 ఏళ్లు మాత్రమే అన్నది పిశాచం రహస్యం చెబుతున్నట్లు. ఆ తర్వాత అని అడిగాడు శివుడు ఇందులో ఏదో మోసం ఉందని అనుమానిస్తూ. ఆ తర్వాత నువ్వు నాకు బానిసగా జీవితాంతం ఉంటావు, నిన్ను నాతో తీసుకువెళ్తాను, అయితే ఈలోగా నువ్వు చెప్పిన పని ఏదైనా నేను చెయ్యలేకపోతే మాత్రం మన ఒప్పందానికి నువ్వు కట్టుబడి ఉండవలసిన అవసరం లేదు, నీ దారి నీది, నా దారి నాది, ఎందుకు ఇష్టమైతే చెప్పు అన్నది పిశాచం. శివుడు ఆ పిశాచం పెట్టిన షరతుకు ఒప్పుకున్నాడు. మరుక్షణం వాడి జేబులు బంగారు నాణాలతో నిండిపోయాయి. నీకెప్పుడు ఏది కావాలన్నా నన్ను తలచుకో అని చెప్పి పిశాచం మాయమైపోయింది. శివుడు తిన్నగా ఇంటికి వెళ్ళి జరిగినదంతా తల్లితో చెప్పి బంగారు నాణాలు ఆమెకిచ్చాడు. ఆమె వాడు పిశాచానికి బానిస అయిపోతాడన్న భయంతో శోకాలు పెట్టి ఆ ఒప్పందాన్ని రద్దు చేసుకోమంది. అందుకు శివుడు ఒప్పుకోలేదు. ఆమె పట్టరాని కోపంతో వాడిని ఇంటి నుంచి బయటికి నెట్టి తలుపులు మూసేసింది భయంతో. శివుడు అడవికి పోయి పిశాచాన్ని తలుచుకున్నాడు. అది కనిపించగానే, నేనీ ప్రాంతం వదిలి అడవిలో మరొక చోట ఉండదలుచుకున్నాను, నాకొక చక్కని భవనం, పనులు చేసేందుకు దాసదాసీలు, ఒక భోషానం నిండుగా బంగారు నాణాలు కావాలి అన్నాడు. పిశాచం క్షణాల మీద వాడు కోరినవన్నీ సమకూర్చింది. వాడు 1 రోజుల పాటు అన్ని సుఖాలు అనుభవిస్తూ కాలం గడిపి మరొకసారి పిశాచాన్ని తలుచుకున్నాడు. అది రాగానే, నేను అడవిలో తిరగటానికి ఒక ఏనుగు, 4 గుర్రాలు కావాలి అన్నాడు. పిశాచం వెంటనే వాటిని కూడా తెచ్చి శివుడికి అప్పగించింది. మరొక 1 నెల గడిచాక వాడు పిశాచాన్ని తలుచుకుని అది కనబడగానే, ఈ అడవిలో దోపిడీ దొంగలు తిరుగుతున్నారని నా అనుమానం, నా భవనాన్ని కాపలా కాసేందుకు పెంపుడు కుక్కల్లా ఉండే 6 పులులు కావాలి అన్నాడు. పిశాచం వెంటనే వాటిని కూడా తెచ్చి భవనం ముందు కట్టివేసింది. మరొకసారి వాడు పిశాచాన్ని పిలిచి తన భవనం చుట్టూ 20 అడుగుల ఎత్తైన గోడను కట్టమన్నాడు. దాపులనే ఉన్న పెద్ద చెట్లను పీకి దూరంగా పాతేయమన్నాడు. భవనానికి తూర్పుగా పడి ఉన్న బండరాలను ఎత్తి కొండ శిఖరం మీద పెట్టి రమ్మన్నాడు. ఈ పనులతో విసిగిపోయిన ఆ పిశాచం వాడితో, నువ్విలా పీడిస్తావని తెలిస్తే నీ ఛాయలకు కూడా వచ్చేదాన్ని కాదు, సరే చూస్తూ ఉండు, నువ్వు నా బారిన పడకపోవు కదా, అప్పుడు నిన్ను సలసలా కాగే నూనెలో వేసి తర్వాత ఎర్రగా కాలే పెనం మీద వేయిస్తాను, అప్పుడు నిన్ను ఒక్కసారే తినేస్తాననుకోకు, పదునైన కత్తితో ముక్కలుగా కోసి 6 నెలల పాటు ఉదయం సాయంత్రం పలహారంగా తింటాను అన్నది పళ్ళు కొరుకుతూ. నేను నీకు చిక్కినప్పుడు కదా, చూద్దాంలే అని నవ్వేశాడు శివుడు పిశాచి మాటలకు. ఇలా 1 సంవత్సరం, 2, 3, 4, 5 సంవత్సరాలు కూడా గడిచిపోయాయి.
పిశాచానికి శివుడు ఏ పని చెప్పినా అది క్షణాల మీద చేసేసేది. 6వ సంవత్సరం రాగానే శివుడికి బెంగ పట్టుకుంది. తను చేసిన తప్పు తెలిసి వచ్చింది. ఆఖరి రోజు రాత్రి శివుడు తెగని ఆలోచనలతో భవనం నుంచి బయలుదేరి దాపులనే ఉన్న కొలనుగట్టను కూర్చున్నాడు. కొలనులో ఉన్న కప్పలు బెకబెకమంటూ అరుస్తున్నాయి. వాటిలో ఒక కప్ప నీళ్లలోంచి ఎగిరి వాడి మీదకి దూకి వాడు తుల్లిపడి లేవబోయేంతలో కొలనులోకి గెంతేసింది. ఇది జరిగిన మరుక్షణంలో శివుడికి మెరుపులా ఒక ఆలోచన వచ్చినా ఆహా అంటూ లేచి నిలబడి, ఓహో పిశాచీ, రా వేగిరం అని కేకపెట్టాడు. పిశాచం చెట్ల కొమ్మల్లోంచి వాడి ముందుకొచ్చి చూసింది. నేనిప్పుడు చెప్పబోయే పనిని నువ్వు చెయ్యాలి అన్నాడు శివుడు పిశాచంతో. మన ఒప్పందం ప్రకారం 6వ సంవత్సరం ముగిసేందుకు ఒక్క అరగంట కాలమే ఉంది. 6 సంవత్సరాల పాటు నువ్వు చెప్పిన మతిమాలిన పనులన్నీ చిటికిలో చేసేశాను. త్వరగా ఆ పనేదో కూడా చెప్పు. నిన్ను నా బానిసను చేసుకొని లోగడ చెప్పినట్లుగా కాక పచ్చి పచ్చిగా తినేస్తాను అన్నది పిశాచం కోపంతో. నాకు కప్పల బెకబెకల సంగీతం వినాలని బుద్ధవుతుంది. అలా కొలనులోంచి కాదు, చెట్ల కొమ్మల మీద నుంచి కొలనులో ఉన్న కప్పలన్నిటినీ కొమ్మల మీదికి చేర్చి వాటి స్వరతాళ మాధుర్యాలను నాకు వినిపించాలి అన్నాడు శివుడు పిశాచంతో. పిశాచం శివుడికేసి కళ్ళెర్ర చేసి చూసి, ఇంకా నయం, కప్పల సంగీతం కాదు, కాకుల బృందగానం వినాలని చెప్పలేదు. ఇది పుట్టరాని బుద్ధి, చావు తెలివి నీది అంటూ గాలిలో పల్టీ కొట్టి కొలనులో బుడుంగుమంటూ మునిగి చేతికి దొరికిన కప్పల్ని చెట్ల కొమ్మల మీదికి చేర్చింది పిశాచం. పిశాచం మళ్లీ కొన్ని కప్పల్ని పట్టేందుకు కొలనులోకి దూకేలోగా చెట్ల కొమ్మల మీది కప్పలన్నీ కింది కొలనులోకి దూకేశాయి. పిశాచం మళ్లీ కోపంతో కీచుకీచుమని అరుస్తూ కొలనులోని కప్పల్ని కొమ్మల మీదికి చేర్చడం, అవి మరుక్షణంలోనే కొలనులోకి దూకడం, ఇలా అరగంట కాలం గడిచిపోయింది. శివుడు ఉత్సాహంగా, మన ఒప్పందం ప్రకారం నేను చెప్పిన పనిని నువ్వు చెయ్యలేకపోయావు. 6 ఏళ్ల గడువు కూడా ముగిసిపోయింది. ఇప్పుడు నీ దారి నీది, నా దారి నాది. ఈ గడ్డు అనుభవంతో నా సోమరితనానికి స్వస్తి పలికేస్తున్నాను నేను. ఇంటికి పోయి హాయిగా పొలం పనులు చేసుకుంటూ నా కన్నతల్లిని సేవించుకుంటాను అంటూ అక్కడి నుంచి మెల్లిగా జారుకున్నాడు. పిశాచం శివుడికేసి కొరకొరా చూస్తూ, ఔరా సోమరిపోతూ, ఎంత గడుసువాడివిరా నువ్వు, ఇక చచ్చినా నేను సోమరిపోతుల జోలికి పోను అంటూ ఎగిరి అడవిలో మరొక ప్రాంతానికి వెళ్ళిపోయింది ఆ పిశాచం. కథ సమాప్తం.